గమ్మతి వార్తలు. పోనీ రూపాయల కట్టలు పాడైపోను గారా, మొయ్యలేని రూపాయలు ఉన్నా, అర్రల బట్టలేని ధనం ఉన్నా, ఇంకా పైసలు కావాలి ఒకటే కాయిసి చేస్తుండగా నీ దండం పెట్టి ఎవరైనా ఇక చూద్దాం పని ఎవరో ఆ చూద్దాం పూస. ఓ మల్లారెడ్డి పాటేలా ఏం సంగతే ఈ నడుమ షోటా మోటా నాయకులా చేసుకొని వామో ఒకటే టూరు తిరుగుతున్నావాట. ఎటు సంగతి సారు అంతేలే. ఇక ఈడ ఉంటే సొంత పార్టీ అంటే మున్సిపాలిటీ అవిశ్వాసాలకు సై అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళను ఖుషి చేసేందుకు బాగానే రూపాయల కట్టలు ఒడిపించుకుంటున్నావు. కానీ ఇంతకు ఏం సంగతే మా అమ్మ అనుసుకొచ్చినావు ఏం చెప్తావే వాళ్ళను? వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు, రైతు బంధు వేసుకుంటూ పోతే ఏంది మళ్ళా చెప్పి మళ్ళా వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు, రైతు బంధు వేసుకుంటూ పోతే వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు, రైతు బంధు వేసుకుంటూ పోతే ఓహో రైతు బంధా ఇక తినపానం ఊగబుద్ధి అవుతుంది అదే నీకు. రైతు బంధు కోసం ఆరాటపడుతున్నావు పాపం. నీ దగ్గర పైసలు లేక పానం అంతా కింది మిగి కొట్టుకుంటున్నట్టు మళ్ళా. ఇంకా చెప్పే మళ్ళా దళిత బంధు అది మన అవైతే బంద్ చేసారు అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెట్టింది. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. అది మళ్ళా సరే నమ్మకం వెళ్ళిపోయింది అని అంటున్నావు. మరి మీరు అంత నమ్మకం గల్లోళ్ళు అయితే జనాలు మీ కారు పార్టీని ఎందుకు పాతారం దొక్కిరే మళ్ళన్నా? 10 ఏళ్ళు మీకు పెత్తానం ఇచ్చినాం, మాకు మీ మీద నమ్మకం లేదని చెయ్యిని చేరదీసినామని అనుకొస్తారు అటగానే జనాలు. మళ్ళా ఇంకేమైనా చెప్తావే? వాళ్ళకి ఏమైపోయింది డౌటు, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేదు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు మోటార్ కూడా. ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా మిగుతుంది, పాసది కూడా మిగుతుంది. అదేదో ఉన్న కాన్ని కూసేసుకుంటే అదే ఇంకో కాన్ని పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మా పాలనలో అవినీతికి తావివ్వం, మీలాగా మేము ముఖం చూసి బొట్టు పెట్టాం, వీడు మా కార్యకర్తనా వాడు మా కార్యకర్తనా అని కూడా చూడడం. అసలు నిజమైన అరువులకు సంక్షేమ పథకాలు అందాలనే ముందడుగు చేసినాం అన్నట్టుగానే తెలంగాణ మొత్తంలో 1 కోటికి పైచిరుకు దరఖాస్తులు వచ్చాయని వాళ్ళు చెప్తురుగానే ఒకటే మూత మోగిస్తుర్రో. ఇంకేం సంగతే మళ్ళా? అది అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్లలో రేవంత్ మీ కారును 100 మీటర్ల లోతులో పాతి పెడతా అంటుండగానే మరి ఎట చేసే మళ్ళను? గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి మా మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏమి కొట్లాడారు, వాళ్ళు ఏం తెచ్చారు? నీ మాటలు సలకుండా పోవే. ఎంతసేపు మంది మీద పుర్రు బాగానే కారుస్తున్నావు కానీ మరి మీరు చక్కగా చేస్తే కారుకు ఎందుకు టక్కర ఉనే మళ్ళనా అని అనుకొస్తుర్రే జనాలు. ఇక ఉండే మళ్ళా నాకు బొద్దువై పాడవుతుంది, నీతో ఉంటే ఒకటే కొండపురం.